చెప్పండి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉంటాయి సార్ మరి? ఈసారి 100% ఎటు అయినా పువ్వు గుర్తే వస్తుంది. పువ్వు అంటే రామ మందిరముకు అంత కష్టపడి తీసుకొచ్చిండు, అంత ఇప్పటిదాకా కూడా మంచి పరిపాలన నడిపించిండు. అన్యాయం ఏం చేయలేడు, న్యాయమైన పరిపాలన నడిపిస్తుండు మోడీ. మళ్ళీ మోడీ రావాలని కోరుకుంటున్నాం అంతే. మరి ఇక్కడ బీబీ పటేల్ ఉంటారా ఎట్లా మరి? సురేష్ సత్కారా? బీబీ 100% మాకు పువ్వు గుర్తే వస్తుంది. బీబీ ఆ పార్టీలో ఓలున్న పువ్వు గుర్తే వస్తుంది. మోడీని చూసి ఓటు పడుతుంది అంతే. అంటే మరి ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ఉన్నాడా మళ్ళీ ఆపోజిట్? రాహుల్ గాంధీ ఉండని ఎవరు ఉండని మనకు దేశాన్ని కాపాడుతుండే మోడీ కాబట్టి మోడీకి 100% మోడీగా గుర్తాం. చెప్పండి మీ పార్లమెంట్ ఎన్నికలు, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈసారి? ఈసారి 100% భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. జనాలు కూడా అనుకుంటున్నారు. అంటే ఇంతకుముందు ఎలా ఉందంటే మాస్ పీపుల్ తెలిసేది కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఇలా ఉంటుంది అనేది. అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి అనే వ్యక్తి కూడా ఇంతవరకు ఎవరికి తెలియనిది. ఈ రోజు ఉన్న ప్రతి ఎవరిని కదిలించినా కూడా మోడీ అనేది ఒక పదం ఇలా వెళ్ళిపోయిందంటే అరే మోడీ గారు ఇచ్చే బియ్యమే కానీ ఇంకా చాలా కొన్ని స్కీమ్లు వచ్చినాయి కదా, అటువంటి అన్ని కూడా చాలా లో క్లాస్ అంటే పల్లెటూరు జనాలకు అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బీబీ పటేల్ ఉన్నారు బీజేపీ నుంచి, మరి ఆయనది ఎలా ఉంటుంది అంటారు? ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు, మరి ఇది 3వ సారి పోటీ చేస్తున్నారు. మరి ఎట్లా ఇప్పుడు బీజేపీకి వచ్చిండు ఆయన? బీబీ పాటిల్ అనే వ్యక్తి ఇప్పుడు అంటే ఎలా వచ్చిందంటే బీబీ పాటిల్ కొత్తగా వచ్చినట్టు అయిపోయింది మా పరిస్థితి. అంటే జనాలకు కూడా ఆయన తెలియదు వాస్తవంగా. ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన ఎంపీగా పనిచేసినా కూడా ఆయనను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనను పాపం బయటకు రానివ్వలేదు. ఆయన జనాల ముందర రానివ్వలేదు కాబట్టి ఆయన కొత్తగా ఆయన ఎవరో కూడా తెలియదు వాస్తవం. ఇప్పుడు బయటకు వెళ్తే కూడా బీబీ పాటిల్ అంటే ఈయననే అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు యూత్, ముఖ్యంగా ప్రతి ఒక్క యూత్ పిల్లలు ఎక్కడ కూడా ఓటు మిస్ కావద్దనే లక్ష్యంతో వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు అందరినీ అంటే సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఎక్కడ ఏ మాత్రం మిస్ చేసినా కూడా మనం మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారికి అవకాశం ఇద్దాం. ఈసారి 100% గెలిపిస్తాం కాబట్టి అది మన బీబీ పార్టీ ప్లస్ పాయింట్ అవుతుంది. మోడీ మళ్ళీ వన్స్ అగైన్ మోడీ 100% నాట్ ఏ 1% కూడా మైనస్ లేదు ఇక్కడ. 100% గెలిచే అవకాశం. చెప్పండి అంటే మీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అవుతాయి ఈసారి, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి ఇక్కడ? జహీరాబాద్ పార్లమెంట్ అంటే ఇక్కడ అన్నగారిక నియోజకవర్గం అని మొత్తం నియోజకవర్గాలలో డెవలప్మెంట్ లేకుండా పోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే బీబీ పాటిల్ గారు డెవలప్మెంట్ చేసేందుకు చాలా రకాలుగా ముందున్నారు. అక్కడ ఏదైనా సరే శంకుస్థాపం ఏదైనా చేస్తున్నట్టు ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్ మీద బీబీ పాటిల్ చేస్తుండే. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇచ్చేసి మీరు ఎంపీ ఉన్నారు, మీరు ప్రధాన నియోజకవర్గం మీరు రావద్దు అని చెప్పి కేసీఆర్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండు. ఈయనకు అసలు ఎక్కడ చూసినా కానీ సెంట్రల్ ఫండే. కాకపోతే నన్ను రానియకుండా బీబీ పాటిల్ అనే వ్యక్తిని అక్కడనే ఉంచి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేతో అదే ఫండ్ని తీసుకొచ్చి లోకల్ ఎమ్మెల్యేతో చెప్పడం దుర్మార్గమైన పని ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఆ రకంగా చేయడం వల్ల కొద్దిగా మన వాళ్ళ కొద్దిగా ఇబ్బంది కలిగింది. అంతే బీబీ పాటిల్ కొద్దిగా ఇబ్బంది. వాస్తవంకు అతను కష్టపడి ఫండ్ తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ నియోజకవర్గాలకు రానియకపోవడం అనేది సెంట్రల్ ఫండ్ అయితే పడింది. సెంట్రల్ ఫండ్ ఈ రోజు మనం హైదరాబాద్కి వెళ్తున్నాం సంతోషంగా అంటే ఈ రోజు వచ్చిన సెంట్రల్ ఫండ్ తోటే మనకున్న రోడ్డు కానీ హైవే కానీ ఎంతో సునాయాసంగా వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి సెంట్రల్ ఫండ్ అనేది ఉంది కానీ కాకపోతే నియోజకవర్గం రానియకపోవడం దుర్మార్గమైన చర్య కేసీఆర్. అంటే రైట్, ఇప్పుడు మోడీ వచ్చి 2 సార్లు గెలిచారు కదా ఇక్కడ, మరి ఎలా ఉందంటారు? అభివృద్ధి జరిగిందా లేకపోతే ఏంటి? ఇక్కడ అంటే ఎక్కడ చూసినా మోడీ చెప్పమే కనిపిస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా ఏది తీసుకున్నా మోడీ ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ప్రతిదీ కరోనా టైం తీసుకున్నా ఏది తీసుకున్నా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా మోడీని గెలిపించాలి, మోడీ మా ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని ప్రతి ఒక్క వ్యక్తి కోరిక. అది ఏ పార్టీ వాడైనా సరే, ఏ వ్యక్తి నిరుపేద కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మధ్యతరగతి ఎవరిని తీసుకున్నా. నేను ఈరోజు జేజేబైల్ చేస్తున్నాను. ఈరోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఒక 2000 మందికి చేసిన. ఈరోజు ఏంటంటే ఎవరిని తీసుకున్నా మధ్యతరగతి చిన్న పూర్ పీపుల్ తీసుకున్నా మేము పలానా వర్క్ చేసుకుంటున్నామంటే ఒక విశ్వకర్మ స్కీమ్ అనేది వచ్చింది. దానివల్ల మోడీ తీసుకొచ్చిన స్కీమ్ అది ఎంతో మందికి లబ్ధి పొందుతున్నారు. వర్క్ రాని వాడు కూడా వర్క్ నేర్చుకొని ఈరోజు వచ్చి ఊర్లలో వర్క్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు. అలా మోడీ వల్ల చాలా బెనిఫిట్ పొందిన వ్యక్తులు చాలా మంది అయ్యారు. అంటే ఇక్కడ పోటీ ఉండబోతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే సురేష్ సత్కార్ అనే ఒక వ్యక్తి, నో డౌట్ అండి, పోటీ తత్వం అనేది పోయింది. మొన్నటి వరకు ఏదో టీఆర్ఎస్, ఈ రోజులలో చూస్తే వాళ్ళు అన్ని స్కామ్లు అన్నీ ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే రకం ఏదైనా సరే సెంట్రల్లో మోడీ రావాలి. ఆ రకంగానే బీబీ పాటిల్ గారు అతను ఉన్న ఇంత మంచి వ్యక్తి అంటే ఎవరికైనా సరే
ఆయన వ్యక్తిత్వం అనేది చాలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ రానియకపోవడం వల్ల ఆయన ఈ రకంగా ఉన్నాడు. కానీ ఈరోజు బీబీ పాటిల్ గారు అంటే చాలా అద్భుతమైన వ్యక్తి, మంచి డెవలప్మెంట్ చేస్తాడు అని మొత్తం కూడా ఉన్నదండి. చెప్పండి, అంటే ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది మొన్న, 100 రోజులు అవుతుంది పరిపాలన వచ్చి, ఎలా ఉందంట? 100 రోజుల్లో చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను విస్మరించింది. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కిర్రు. ఏదైతే రైతులకు రైతు బంధు అని చెప్పేసి, రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే ఓట్లు దండుకున్నారో వాళ్ళను నిట్టెనుగా రైతులను మోసం చేసిరని చెప్పొచ్చు. ఇప్పుడు సెంట్రల్లో 2 సార్లు గెలిచిన మోడీ పరిస్థితి ఎట్లా ఉందంట? డెవలప్మెంట్ జరిగిందా సెంట్రల్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ? మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి 183 దేశాలు కూడా ఈరోజు మోడీ గారిని తలుచుకుంటున్నారు. ఇటువంటి నాయకుడు మాకు లేడే అని చెప్పేసి ప్రజలు కూడా అన్ని దేశాలలో కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో చూసుకున్నట్టయితే హైవేలు, రోడ్లు కానివ్వండి, ఉపాధి విషయంలో ప్రతి దాంట్లో కూడా ప్రజలకు సహకారంగా ఉంటూ ఎన్నో స్కీములను తీసుకొచ్చి ప్రతి వ్యక్తి కూడా ఇంటికి చేరే విధంగా ఆ స్కీములను తేవడం జరుగుతుంది. అంత్యోదయ అనేది ఒక స్కీమ్ ఉన్నది. ఆ స్కీమ్ తోటి ప్రతి వ్యక్తి కూడా కేంద్రంలో ఏం జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో ఒక సామాన్య పౌరుడి కూడా రుణాలు అందుతున్నాయి. రుణమాఫీలు కానివ్వండి, ఇంకా అంటే ప్రజలకు, వ్యవసాయదారులకు అన్ని రకాలుగా కింది దాకా చేరుతూ ఉన్నాయి. ముఖ్యంగా దానికి నిదర్శనం ఏదైతే రైతులకు 2000 రూపాయలు వేస్తున్నాడో ప్రతి రైతు కూడా మోడీ గారు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గత 4 సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల్లో దేశం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో కూడా వ్యాక్సిన్ ఇప్పించడం కానివ్వండి, ఇప్పటి వరకు ఉచిత బియ్యం ఏదైతే రేషన్ ద్వారా ప్రజలకు ఇస్తున్నారో అది చాలా గొప్ప విషయం. ఇంకా ముందు కూడా 2 సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పేసి దాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీన్ని ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరంటే ఈసారి మీ పార్లమెంట్ నియోజకవర్గం ఎలా ఉంటుంది? జహీరాబాద్ నియోజకవర్గానికి వస్తే తెలంగాణలో సర్వే ప్రకారంగా జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాం. మేము అనుకుంటున్నాం బ్రహ్మాండమైన మెజార్టీ, సుమారుగా 2.5 లక్షల మెజార్టీతోటి పెద్దలు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు గెలుస్తారని చెప్పేసి మేము ధీమాగా ఉన్నాం. ప్రజలు కూడా దేశం పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని బీజేపీకి తప్ప వేరే పార్టీకి ఓటేస్తే అది వ్యర్థమవుతుందని చెప్పేసి కూడా జనాలు ఆలోచిస్తున్నారు, డిసైడ్ అయిపోయినారు. మోడీ గారి ప్రభుత్వం ఉండాలి, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే మోడీ గారే ఉండాలని చెప్పేసి జనాలు కూడా డిసైడ్ ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగానే జహీరాబాద్ పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ధీమా. చెప్పండి, మీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది ఈసారి పరిస్థితి? ఈ జహీరాబాద్ పార్లమెంట్లో మాకు ఈసారి అద్భుతమైన మెజార్టీ తోటి ఎవరైతే బీబీ పాటిల్ గారు ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళు మంచి మెజార్టీ తోటి ఈసారి గెలవబోతున్నారు. పటేల్ ఎందుకు అనుకుంటున్నారు? మోడీ గారి ప్రభావం, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి ఖచ్చితంగా కమలంకే ఓటేయాలని కంకణం కట్టుకున్నారు. అంటే పార్టీ వల్ల ఈయనకి ప్లస్ అవుతుంది కానీ ఈయనకి ఇంపాక్ట్ లేదంటారు. ఈయన ఇంపాక్ట్ ఉంది కానీ ఆ ప్రజలు అంటే అది ఏ రకంగా అంటే ఇంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, అది ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చారు బీ పాటిల్ గారు. కానీ అది ఏమైపోయిందంటే ఇక్కడ పోయినా ఎమ్మెల్యేదే పెత్తనము, ఇవి ఇప్పుడు ఎంపీలకు ఏం పెత్తనం ఇవ్వలేరు. వీళ్ళు ఎంతసేపు చేద్దామన్న ముంగట వచ్చినా కూడా వాళ్ళకి ఏం చేయకుండా చేశారు. ఇది ఏంటంటే పబ్లిక్కి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఇది ప్రజలు ఆలోచించాలి ఒకసారి, ప్రజలకు తెలియదు ఇది ఖచ్చితంగా. ఈ ప్రజలు ఆలోచించి ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఓట్లు వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ఈసారి బీజేపీకి ఓటేసి అద్భుతమైన తోటి గెలిపించాలి. బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఇక్కడ గెలిచింది, కాంగ్రెస్ ఆ ఎఫెక్ట్ పడదా? కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ ఓన్లీ మన రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మేము మళ్ళీ మన దేశం మొత్తం తీసుకుంటే ఎక్కడ ఉంది కాంగ్రెస్? ఏం చేస్తుంది కాంగ్రెస్? వస్తే ఏం చేస్తుంది? మనకు కావాల్సింది సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మనకు పనులు అవుతాయి. ఇప్పుడు మోడీ గారిని తీసుకుంటే అభివృద్ధి పనులు ఎన్నో చెప్పుకోవచ్చు. రుణాలు కావచ్చు, రుణాలు తీసుకుంటే ఇప్పుడు మీకు ముద్రా లోన్ కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, విశ్వకర్మ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి జరిగింది. ఎన్ని చెప్పినా ఇంకా తక్కువనే. అందుకోసమే ఈసారి ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు, మంచి మెజార్టీ తోటి మన బీబీ పాటిల్ గారు ఈ మన జహీరాబాద్ పార్లమెంట్ నుంచి గెలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.